మీరేమి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. దాని లెవెల్ 885 అడుగులుంటే 800 అడుగుల నుంచే ఈరోజు దాదాపుగా 777 అడుగుల నుంచే ఈరోజు వాళ్ళు నీరు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని గురించి నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబుకు లేదు. కాబట్టి 3 టీఎంసీలు నీరు మనం తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. సిగ్గుందా బుద్ధుందా తెలియదు కానీ మీరు మాట్లాడేటువంటి మాటలను చూస్తే రైతులు మీ నోళ్ల మీద కొడతారు, మూతి మీద కొడతారు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకోవడం, దానికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఆ రోజు 920 కోట్ల రూపాయలు వాడికి జరిమానా విధించి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మొండిగా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మొండిగా ఈరోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ పనులు పురోగతిలో ఉంటే అర్ధాంతరంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు, దానివల్ల 20 టీఎంసీల వల్ల నష్టం లేదు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్కి పురుగొలుపుతూ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ రైతులు దృష్టి మరలుస్తూ ఈరోజు ఏదన్నా దాని దగ్గరికి వెళ్ళి సోమశలను చూపించి రైతులందరూ ఈరోజు స్వచ్ఛందంగా మేమందరం వస్తాం. ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోండి, నెల్లూరు జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సింది లక్షల ఎకరాలు వేసినటువంటి పంటలు ఎన్నో సందర్భాలలో చివరి 1-2 తడులు నీళ్లు లేక ఈరోజు పాపం వాళ్ళకు పంట ఎండిపోయినటువంటి దుస్థితి ఉంది. పాపం గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేక మైళ్ళు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈరోజు త్రాగునీరు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో 1-2 తడులు నీళ్లు ఇస్తే ఆ సంబంధించినటువంటివి అవి ఈరోజు పూర్తిగా పండుతాయి. అటువంటి నేపథ్యంలో ఒక్కరోజు మనం లిఫ్ట్ చేసుకుంటే 3 టీఎంసీలు నీళ్లు మనం తీసుకురాగలిగితే నేరుగా సోమశల జలాశయానికి తీసుకొస్తే సోమశల కండలేరు జలాశయానికి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి భూములు కానీ ఈరోజు మనం పెట్టుకున్నటువంటి హై లెవెల్ కెనాల్ కానీ ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు సుభిక్షంగా ఉండాలి అంటే సమర్థవంతంగా సమృద్ధిగా నీరు ఉండాలి. ఆ నీరు తీసుకురాగలగాలి. ఆ నీరు తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు పొడిచి ఈరోజు దాని మీద ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పితే చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, చంద్రబాబు నాయుడు ద్రోహం అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనపడింది అని చెప్పి ఈరోజు రైతులందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులందరూ రండి వెళదాం మనం సోమశలకి, సోమశల జలాశయం దగ్గర వెళ్దాం, అక్కడే చంద్రబాబు నాయుడు సంగతి అమితుమి తేల్చుకుందాం, మనం మాట్లాడదాం దాని గురించి అని అంటే ఈరోజు మేము జలాశయం దగ్గరికి శాంతియుతంగా గొడవలు లేవు, మా దగ్గర మారణాయుధాలు ఏమీ లేవు, శాంతియుతంగా వెళ్ళి మేము అయ్యా ఈ సోమశల పరిస్థితి ఏంది, ఈ సోమశల గతి ఏంది, రైతులకు సంబంధించి రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతుల భవిష్యత్తు ఏంది అని అడుగుదాము, మాట్లాడదాము, చంద్రబాబు నాయుడు కనువిప్పు కలిగించేటువంటి పరిస్థితి చేద్దామంటే ఈరోజు దాన్ని అడ్డుకోవడానికి పోలీసులను ఉసుగొల్పి ఈరోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం, నిర్బంధించడం, మమ్మల్ని దొంగల్లాగా దోషుల్లాగా చూడడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది 100 అయినా 106 అయినా సరే రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకి ఒంగోలులో సంబంధించినటువంటి కొంత ప్రాంతానికి ఆ రైతాంగానికి తీరని ద్రోహం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెడలో ఉంచి మీ చీకటి ఒప్పందాలు మీకు సంబంధించి ఆయన చెప్పి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నామని, ఏ విషయం మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు ఆలోచన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలని నువ్వు రేవంత్ రెడ్డి ముందు తాకట్టు పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్నటువంటి పనులు, దాని మీద మాట్లాడేటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు ఉసుగొలిపేటువంటి ఈ పోలీసులు వీళ్ళెవ్వరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు. కాబట్టి చంద్రబాబు గుర్తుంచుకోవాలి, బ్రిటిష్ పాలకులని తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈ ప్రజలు, ఈ దేశ ప్రజలు బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు. ఆ తరిమి కొట్టినటువంటి సంఘటనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అమోఘమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం. అందుకనే చంద్రబాబు నియంత్రణతో పోకడలేకపోతే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఇకనైనా ఇటువంటి నియంత్రణతో పోకడలకు పోకుండా శాంతియుతంగా మేము ఏదైతే ఈరోజు అక్కడికి వెళ్ళాలనుకున్నామో వెళతాం, రైతులతో కలిసి మాట్లాడతాం, సోమశలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించేదాకా మేము ఎక్కడా కూడా విశ్రమించేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసులు అందరూ కూడా తెలియజేసేది, మేము వెళ్ళేటువంటి ఈ కార్యక్రమాన్ని దయచేసి అడ్డుకోవద్దు, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, రేపు జరగబోయేటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి నెల్లూరు జిల్లా పోలీస్, నెల్లూరు జిల్లా ఎస్పీ గారే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.